బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగాన్ని అక్రమార్జనకు నెలవుగా మార్చుకుంటోన్న వారు తెలంగాణలో కొందరు అధికారులు దొడ్డిదారిన సొమ్ము పోగిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అవినీతికి కులం లేదు, మతం లేదు. చదువుకొని సంపాదించిన ఉద్యోగం ఇప్పుడు వారికి సిరులు కురిపిస్తోంది. గ్రూప్ 2 నుంచి మొదలు గ్రూప్ 1 ఐఏఎస్లతో పాటు ఇంజనీర్ల వరకు ఇలా ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా లక్షల్లో జీతాలు తీసుకుంటూనే అవి చాలదు అన్నట్టు అవినీతి అక్రమాలకు చేతులు చాస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఏసీబీ ఇతర వర్గాల అంచనా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వద్ద అనధికారికంగా సంపాదించిన ఆస్తులు సుమారు 1,50,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? ప్రతిరోజు పట్టుబడుతోన్న అధికారుల ఆస్తులే ఇందుకు సాక్ష్యమా? వాచ్ దిస్. తెలంగాణలో ఏసీబీ వేట. బయటపడుతున్న అధికారుల అక్రమాస్తుల చిట్టా. గ్రూప్ 2 ఆఫీసర్ల నుంచి ఐఏఎస్లు, ఇంజనీర్ల వరకు లక్షల్లో కాదు 100 కోట్లు పట్టుబడుతున్న వైనం. చట్టాల లొసుగులను ఆసరాగా చేసుకుని పోగేస్తున్న ధనం. రేవంత్ సర్కార్ ఏసీబీకి ఫుల్ స్వేచ్ఛ ఇచ్చిందా? 2024 నుంచి ఇప్పటి వరకు 441 కేసులు నమోదు. అవినీతి ఉద్యోగుల వద్ద అనధికారిక ఆస్తుల సొమ్ము 1,50,000 కోట్లు. ప్రభుత్వ ఉద్యోగం బాధ్యత గల పదవి. ఎలాంటి వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీగా ప్రజాసేవకు అంకితమవుతామని విధుల్లోకి వస్తారు ఉద్యోగులు. కానీ ఆ ప్రతిజ్ఞలన్నీ ఉత్తుత్తువే అవుతున్నాయి. అవినీతి సొమ్మును పోగొయ్యటంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు కొన్ని అవినీతి తిమింగలాలు. అధికారి హోదా స్థాయిని బట్టి దొడ్డిదారిన సంపాదించిన సొమ్ము రెట్టింపు అవుతోంది. గత కొన్నేళ్లుగా ఏసీబీ రైడ్స్, అందులో పట్టుబడుతున్న అధికారుల అక్రమార్జనను చూస్తే కళ్ళు బయర్లుగమ్ముతున్నాయి. వారికి లక్షలు చాలా చిన్నమాట. ఇప్పుడన్నీ 100 కోట్ల పైమాటే. ఒక్కొక్కరి దగ్గర బయటపడుతున్న అక్రమ సంపద చూస్తే నిజాయితీని కొందరు ఆఫీసర్లు పాతరేశారా, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారా అన్న డౌట్స్ వస్తున్నాయి. ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించి భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అంటగట్టి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ అమోయ్ కుమార్ మొదలు తాజాగా సంచలనం రేపిన డీఎస్పీ భీమ్రెడ్డి వరకు 100 కోట్ల రూపాయలు బయటకొస్తున్నాయి. చట్టంలో లొసుగులను వాడుకుని ఒకే దగ్గర తిష్టవేసి అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పుతున్నారు. 100 కోట్ల రూపాయలతో తెలంగాణలో అవినీతి అధికారుల ఆస్తుల్ని చూస్తుంటే సామాన్యులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణలో ఇటీవల నమోదైన టాప్ ఏసీబీ కేసులు, సంచలనం సృష్టించిన దాడుల వివరాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన నివాసాలు, బినామీ ఇళ్లలో జరిపిన సోదాల్లో ఏకంగా 300 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. ఇందులో విల్లాలు, భారీగా బంగారం, వెండి, వ్యవసాయ భూములు బయటపడ్డాయి. ఇక గత నెల పట్టుబడ్డ ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ కేసులో 15 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఆయనకు సంబంధించిన 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, స్థిరాస్తులను గుర్తించి కేసు నమోదు చేశారు. టీఎస్ రెరా కార్యదర్శి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రియల్ ఎస్టేట్ అనుమతుల్లో అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. తొలిసారి జరిపిన తనిఖీలో 20 కోట్లు, ఆ తర్వాత జరిపిన సోదాల్లో 100 కోట్లకు పైగా ఆస్తుల ఆనవాళ్లను ఏసీబీ అధికారులు వెలికితీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజనీర్ ఎన్ శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు 60 కోట్ల అక్రమ సంపాదనను గుర్తించారు.
విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ దాదాపు 70 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి 50 కోట్ల పైగానే ఆస్తులు సంపాదించినట్లు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్లో వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో 1,10,00,000 నగదుతో పాటు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడ్డాయి. ఏసీబీకి పట్టుబడిన వారి వద్ద 100 కోట్ల అవినీతి సొమ్ము లభిస్తుంటే తెలంగాణలో గత కొన్నేళ్లుగా కీలక శాఖల్లో పనిచేస్తోన్న అధికారుల వద్ద సుమారు 1,50,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. చట్టంలోని లొసుగులను తమకు చుట్టంలా వాడుకుంటూ అవినీతి రాజ్యమేలుతున్న వారు ఇంకా చాలా మందే ఉన్నారట. వివిధ కీలక శాఖల్లో పనిచేస్తూ ప్రజాధనం లూటీ చేస్తున్నవారు, అలాగే నేరుగా ప్రభుత్వ సేవలు అందించాల్సిన వారు, బిల్లుల చెల్లింపుల అనుమతులు ఇవ్వాల్సిన వారు ముక్కుపిండి లంచం వసూలు చేస్తున్నారు. అధికారులకు కులం మతం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని తేడా లేదు. అందరూ అవినీతి డబ్బుకు దాసోహమే. అందుకే రోజుకు ఒక్కరు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. తెలంగాణ వచ్చాక ఏసీబీ కేసులు చూస్తే షాక్ కావాల్సిందే. అవినీతి ఉద్యోగులను పట్టుకోవడానికి అవినీతి నిరోధక శాఖ ట్రాప్ చేయటం ఆనవాయితీ. అయితే ట్రాప్ల నుంచి మొదలైన ఏసీబీ వేట 2.5 ఏళ్లలో టాప్ అధికారుల అక్రమ సంపాదన దాకా చేరింది. 2024 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 441 కేసులు నమోదు చేసి అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ వణుకు పుట్టిస్తోంది. గతంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఏసీబీ వార్తల్లో కనిపించేవారు. ప్రస్తుతం కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారులు వరుసగా ఏసీబీ వలలో చిక్కుతున్నారు. శివబాలకృష్ణ కేసుతో మొదలైన అవినీతి సొరచేపల వేట ఈఎన్సీ మోహన్ నాయక్, డీఎస్పీ భీమ్రెడ్డి లాంటి తిమింగలం వరకు కొనసాగింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఏసీబీ కేసులు అతి తక్కువగా నమోదయ్యాయి. 2021లో 83, 2022లో 105 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేయగా 2023లో ఆ సంఖ్య 95కు చేరింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏసీబీ అధికారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసుతో సహా పలు కేసుల విచారణను ఏసీబీ అధికారులు చేపట్టారు. 2024లో 152 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. 2023తో పోలిస్తే 57 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అంటే 60% కేసుల పెరుగుదల ఏసీబీ అధికారుల దూకుడును స్పష్టం చేస్తోంది. గతేడాది 199 కేసులు నమోదు చేశారు. అంటే 2024తో పోలిస్తే దాదాపు 31% కేసుల పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 90 కేసులు నమోదు చేశారు. రెండు 2021లో కేవలం 2 అక్రమాస్తుల కేసులే నమోదు కాగా గతేడాది ఆ కేసుల సంఖ్య 15కు చేరింది. అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా ఉన్న సమయంలో డీఏ కేసుల సంఖ్య 2022లో 17కు చేరింది. ఆ తర్వాత హఠాత్తుగా ఆయన్ని బదిలీ చేశారు. దీంతో 2023కు వచ్చేసరికి డీఏ కేసుల సంఖ్య 7కు తగ్గింది. అనంతరం 2024లో 11, 2025లో 15 డీఏ కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 4 డీఏ కేసులు నమోదు చేశారు. ఏసీబీ కేసులకు సంబంధించి తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులు, పోలీస్, రెవెన్యూ విభాగాల్లోని వారు ఎక్కువగా ట్రాప్ కేసుల్లో పట్టుబడ్డారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డ ఉన్నతాధికారుల ఇళ్లలో కిలోల కొద్ది బంగారం, లక్షల కొద్ది నగదు, ఖరీదైన విల్లాలు, వ్యవసాయ భూముల పత్రాలు పెద్ద ఎత్తున పట్టుబడటం గమనార్హం. ఆయా ఆస్తులను అధికారులు కొనుగోలు చేసినప్పుడు ఉన్న మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువను మాత్రమే
ఏసీబీ అధికారులు పేర్కొంటుండగా వాస్తవ విలువ ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని పత్రికా ప్రకటనల్లో పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఏసీబీ మరింత దూకుడు పెంచి అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించనుంది. అయితే అక్రమాస్తులను గుర్తించటం ఒక లెక్క, వారికి చట్టపరంగా శిక్ష పడటం, అక్రమ సంపాదన సొమ్మును స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టడం మరో ఎత్తు. ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్న కేసుల్లో ఎంతవరకు శిక్ష పడుతుంది? ఉద్యోగులను అప్పటి వరకు సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారా, లేక వారిని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సమాజ తిరోగమనానికి ప్రధాన అవరోధం అవినీతే. ప్రజాసేవలు నిజాయితీ, నిబద్ధతతో ప్రజలకు అందినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యం. కానీ కొందరు అధికారులు వారి పదవులను అడ్డుపెట్టుకుని సమాజానికి చీడ పురుగుల్లా మారుతున్నారు. అయితే గతంలో చిన్న చిన్న స్థాయిల్లో మాత్రమే అవినీతి పట్టుబడేది. కానీ గత కొన్నేళ్లుగా ఉన్నత చదువుల్లో ఉన్నవారు కూడా అక్రమార్జనకు అలవాటు పడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం వివిధ స్థాయిల్లో అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల వద్ద 1,50,000 కోట్ల రూపాయల సొమ్మున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి వారి ఆట కట్టించేదిలా? ఏసీబీ దూకుడు ఇలానే కొనసాగి అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందా?